ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 11 శ్లోకము 41ను పరిశీలిద్దాం. ఇది విశ్వరూప సందర్శన యోగంలోని భాగం. కృష్ణుడి యొక్క అద్భుతమైన విశ్వరూపాన్ని చూసిన తరువాత అర్జునుడు భయంతో, ఆశ్చర్యంతో మరియు భక్తితో నిండిపోయాడు. తన స్నేహితుడు సాక్షాత్తు పరమాత్ముడని గ్రహించి గతంలో తాను చేసిన పొరపాట్లకు పశ్చాత్తాపం చెందుతున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణా హే యాదవా హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. ఈ శ్లోకం అర్థమేమిటంటే, అర్జునుడు కృష్ణునితో ఇలా అంటున్నాడు: ఓ కృష్ణ, నీ మహిమను, నీ యొక్క ఈ విశ్వరూపాన్ని తెలుసుకోలేక నిన్ను కేవలం ఒక స్నేహితుడిగా భావించి నేను ప్రేమతో గాని లేదా అజాగ్రత్తతో గాని నిన్ను ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్రమా అని చనువుగా పిలిచాను. నా ఆ పొరపాట్లను దయచేసి క్షమించు. తన స్నేహితుడి వెనుక ఉన్న దైవత్వాన్ని గ్రహించలేకపోయానని అర్జునుడు ఒప్పుకుంటున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఇది ప్రగాఢమైన పశ్చాత్తాపం మరియు వినయాన్ని తెలియజేస్తుంది. మనకు అత్యంత సన్నిహితంగా ఉన్నవారి గొప్పతనాన్ని మనం కొన్నిసార్లు గుర్తించలేము. అర్జునుడు తన అజ్ఞానాన్ని అంగీకరించి క్షమించమని వేడుకుంటున్నాడు. నిజమైన జ్ఞానం కలిగినప్పుడు అహంకారం తొలగిపోయి వినయం కలుగుతుందని ఈ శ్లోకం మనకు నేర్పుతుంది. దైవం పట్ల మన ప్రవర్తనలో ఎంత భక్తి, గౌరవం ఉండాలో ఇది గుర్తు చేస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన చుట్టూ ఉన్నవారిని, ముఖ్యంగా మన గురువులను, పెద్దలను మరియు తల్లిదండ్రులను మనం తేలికగా తీసుకోకూడదు. వారి విలువను, వారి అనుభవాన్ని మనం గౌరవించాలి. కొన్నిసార్లు చనువు వల్ల మనం వారిని అగౌరవపరిచేలా మాట్లాడవచ్చు. ఈ శ్లోకం మనల్ని ఆత్మపరిశీలన చేసుకోమని ప్రోత్సహిస్తుంది. మన సంబంధాలలో గౌరవాన్ని, వినయాన్ని పాటించడం ద్వారా మనం మరింత మంచి సంబంధాలను నిర్మించుకోగలుగుతాము. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.